నమస్తే. అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని, తప్పిదమని మాత్రమే కాదు ఘోరమని కూడా అనేటువంటి పరిస్థితికి ఇవాళ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏ తప్పు చేయకోకుండానే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేసిందని, ఒక కుట్రపూరితంగానే ప్రభుత్వం వ్యవహరించిందని అందరూ నమ్ముతున్నారు. నేను కూడా నమ్ముతున్నాను అనుకోండి, అది వేరే విషయం. ఎందుకనంటే శుక్రవారం రోజు అరెస్ట్ చేశారు. శుక్రవారం అరెస్ట్ చేయకూడదంటే, ఎప్పుడైతే జైల్లో పెట్టి 2-3 రోజులు నిర్బంధించాలని భావిస్తారో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ, అలాంటి వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేస్తారు. శుక్రవారం అరెస్ట్ చేస్తే శని ఆదివారాలు న్యాయస్థానాలకు సెలవు ఉంటుంది. కాబట్టి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా శని ఆదివారాలు జైలు లోపలే ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన కక్షగట్టిన వారిని అరెస్ట్ చేసేటప్పుడు శుక్రవారాన్ని ఎన్నుకుంటారు. ఈ క్రమంలోనే బన్నీని అరెస్ట్ చేయడానికి శుక్రవారం ఎన్నుకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, సర్టిఫికేట్ తీసుకున్నారు, కోర్టుకు తీసుకువెళ్ళారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టులో రిమాండ్ ఇచ్చారు, తీసుకువెళ్ళి చెంచల్గూడ జైల్లో నిర్బంధించే కార్యక్రమం చేశారు. ఈ లోపల పాపం బన్నీకి సంబంధించినటువంటి టీం చాలా యాక్టివ్గా పనిచేసింది. టకటకటకా పనిచేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అంతకుముందే దానిలో వాదనలు వినిపించారు, బెయిల్ ఇవ్వమని అడిగారు. ఇది బెయిల్ పిటిషన్ కాదు అని ప్రాసిక్యూషన్ గట్టిగా వాదించింది. కాదు, రిలీఫ్ కావాల్సిందేనని అనేకమైనటువంటి సైటేషన్స్ చూపించారు. చివరికి కోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత బన్నీకి 4 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చే సమయానికి 6 గంటలైంది. అయినా సరే ఇవాళ రిలీజ్ చేసేయండి అని కోర్టు వారు ఆదేశించారు. కానీ రిలీజ్ కాల. ఆ రాత్రంతా, అంటే నిన్న రాత్రంతా బన్నీ ఇన్విటబుల్గా చెంచల్గూడ జైల్లో గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే 2 రోజులు నిర్బంధించాలనుకునేవారు ఒక రాత్రి నిర్బంధించడంలో సఫలమైపోయారు. ఇది అన్యాయం అంటున్నారు. ఇది కోర్టు ధిక్కరణ అని కూడా గట్టిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కోర్టు ధిక్కరణ కూడా మళ్ళా కోర్టుకు వెళ్ళాలని బన్నీకి సంబంధించినటువంటి న్యాయవాది బృందం నిర్ణయించిందని మనం అందరం కూడా చూస్తున్నాం. అసలు నాకు తెలియగలుగుతాను, బన్నీని అంత దారుణంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? శుక్రవారం అరెస్ట్ చేయడం ఒకటి, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసే కార్యక్రమం. బన్నీ కూడా చాలా బాధపడ్డాడు. బన్నీ కాదు, ఎవరైనా బాధపడతారు. అసలు కేసు ఉంటే, రిజిస్టర్ అయి ఉంటే, అదే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు రండి పోలీస్ స్టేషన్ కంటే రాని పారిపోయే హీరోనా అతను? కాదు కదా, ఎక్కడికి పోయేటటువంటి వ్యక్తి కూడా కాదు కదా. అలాంటిది డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్ నుంచి తీసుకురావాల్సినటువంటి పని వచ్చిందంటే హ్యూమిలేట్ చేయాలనేటువంటి కోరిక ఈ ప్రభుత్వానికి చాలా బలంగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చాలా పాత డైలాగు చాలా తాఫీగా చెప్పారు. ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే చట్టం తన పని తాను చేసుకోవటం కాదు, చట్టాన్ని అడ్డం పెట్టుకొని బన్నీ మీద కక్ష తీర్చుకుంటున్నారు అనేదాన్నే ఎక్కువ ప్రజలు నమ్మారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఎలా ఉంటే మరో కోణాన్ని మనం చూడాలి. అల్లు కుటుంబం, మెగా కుటుంబం, వీరిద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉందనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో వింటున్నాం. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని చోట్ల ఇది చాలా గాఢంగా వినిపించింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చిరంజీవి గారు వెళ్ళారు, పలకరించారు. అలాగే నాగబాబు గారు వెళ్ళారు, పలకరించారు. కానీ బహిరంగంగా ఇది తప్పు అనే మాట మాత్రం ఎక్కడ మీడియా ముందు అనలేదు, కాముగా ఊరుకున్నారు. అన్నిటికన్నా మించి ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరూ అసలు ఏమీ తెలియనట్టే ఉన్నారు. అసలు ఏమీ జరగలేదన్నట్టుగానే ఉన్నారు. ఖండించడం సంగతి దేవుడు ఎరుగు, దాని ప్రస్తావన కూడా రాకోకుండా చక్కగా తప్పుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే కాదు, పుష్ప రిలీజ్ అయి పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చి హిట్ వచ్చి దేశ ప్రజలందరూ మెచ్చుకునే దశలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు పుష్ప రిలీజ్ తర్వాత బన్నీని కొనియాడారు, ప్రశంసించారు. కానీ మెగా కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్
ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు. అప్పుడు సైలెంట్గానే ఉన్నారు, ఇప్పుడు సైలెంట్గానే ఉన్నారు. ఈ నిశ్శబ్దం దేనికి సంకేతం అనేది ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తోటి హీరో, బంధుత్వాలు పక్కన పెట్టండి, తోటి హీరోకి అన్యాయం జరిగినప్పుడు, తోటి హీరోని అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు మరొక హీరో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న హీరో మౌనంగా ఉండటం అనేది న్యాయమవుతుందా, ధర్మమవుతుందా? మీకు మధ్యన కుటుంబ తగాదాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఇలాంటి సందర్భంలో ఖండించకపోవటం మీ వ్యక్తిత్వాన్ని దిగదారుస్తుందనేది నేను ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. చాలామంది అనుకోవచ్చు, మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్యన అగాధాన్ని సృష్టించడానికి అంబటి రాంబాబు ప్రయత్నం చేస్తున్నాడు అని. చాలా పొరపాటు ఈ సందర్భంగా నేను చెప్తున్నా. వారి మధ్యన అగాధాలు ఎవరు సృష్టించలేరు. పెద్దవాళ్ళ తగాదాలు శాశ్వతంగా ఉండవు అని నేను చాలా బలంగా నమ్ముతాను. చాలా కుటుంబాలు బజారున పడ్డట్టుగా నటించిన అంతిమంగా కలిసిపోయినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అలాగే వారు చాలా బంధువులు, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ పైకొచ్చిన వారు. వారి మధ్యన విభేదాలు సృష్టించడం ఎవడి వల్ల కాదు. ఆల్రెడీ విభేదాలు ఉంటే ఆ విభేదాలను తగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత వారికి ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే విభేదాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు పలకరించని వారు, కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా లేని వారు ఎలా ఉంటుంది ఈ సమాజంలో ఉంటే? కాబట్టి ఈ మౌనం, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మౌనం అనేది సరైనటువంటి విధానం కాదు. అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బన్నీ సినిమా హిట్తో ఒక రేంజ్కి, అరెస్ట్తో మరొక రేంజ్కి వెళ్ళాడనే నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జలసి ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఆ పుష్పాన్ని నలిపేద్దామని కూడా అనుకోవచ్చు. పుష్పాన్ని నలిపేయచ్చు, అన్ని పుష్పాలు నలపలేము. కొన్ని పుష్పాలకు ముళ్ళుంటాయి, నలిపేటప్పుడు చేతులు రక్తసిక్తం అవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను. నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు, నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించలేదా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా నీ పాపం పండిపోయింది. నువ్వే అందరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు అనుకుంటున్నావు. నీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలీదా? దేవుడికి ఏదైనా నువ్వు దాచగలవా? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా ఆయన్ని రాత్రంతా జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఆయనకు వచ్చిన 1100 కోట్లలో నీకు వాటా కొంత ఇవ్వలేదనా? క్వశ్చన్ నెంబర్ 1 ఆర్టికల్ 19 ప్రకారం. లేదా మీ గురువు గారు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పించి అరెస్ట్ చేయించి మీ కంట్రోల్ ఆయన తీసుకుందామనా? నెంబర్ 2. నెంబర్ 3, ఆయన నీ పేరు మర్చిపోయాడా సక్సెస్ మీటింగ్ లో? ఎవరు సీఎం? 4, వైసీపీ అభ్యర్థి మీకు వ్యతిరేకమైన ఎమ్మెల్యేకు ఆంధ్రాలో ఓపెన్ గా సపోర్ట్ చేసినందుక? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలకు అర్థం అవ్వాలని నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. నువ్వు గ్లోబల్ పీస్ సమిట్ పెడతానని వీడియో ఇచ్చి జనవరి 29ని, డిసెంబర్ 3ని, 10ని, 29ని, ఫిబ్రవరి 10ని, మరలా సెప్టెంబర్ 30ని మాట ఇచ్చి మాట తప్పినప్పుడు దేవుని ఉగ్రత రేవంత్ నీ మీద రాలేదా? సమిట్ ద్వారా రాష్ట్రంలో 100 కంపెనీలు, 1000 కోట్లు, లక్షల ఉద్యోగాలు వస్తాయని నీకు తెలిసి నువ్వు ఒప్పుకున్నావు కదా. నవంబర్ 23 లాస్ ఏంజలస్ సమిట్ లో 198 మంది వరల్డ్ లీడర్స్, రాయల్ ఫ్యామిలీస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, బిలియనర్స్, సిఇఓస్ కంపెనీకి నేను సమిట్ పిలిస్తే అక్టోబర్ 2 ఇక్కడ పెట్టలేదు, నవంబర్ 23 సమిట్ కి అక్కడికి రాలేదు. కళ్ళు నెత్తికి వచ్చినందువల్లే కదా. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడికి కళ్ళు లేవనుకుంటున్నావా? లేదా నువ్వు ముఖ్యమంత్రివై చట్టం నా చేతిలో ఉందని? అసలు అల్లు అర్జున్ని అరెస్టు చేయడానికి చట్టానికి విరుద్ధం.
అందుకనే నిన్న నా జీవితంలో నాంపల్లి కోర్టుకు నేను వెళ్ళలేదు. ఆర్గ్యుమెంట్ చేయడానికి సుప్రీం కోర్టుకు వెళ్ళాను, ఏపీ హైకోర్టుకి వెళ్ళాను, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాను. దాదాపు 23 ఆర్డర్లు తీసుకొచ్చాను. ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొచ్చాను. ఏపీలో స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. ఎలక్షన్ కమిషన్ కు వెళ్తున్న 5 ఆర్డర్స్ తీసుకొచ్చాను. నువ్వు హైడ్రా పేరున 482 బిల్డింగ్లు కూల్చితే కూల్చకుండా మరొకసారి నోటీసులు ఇవ్వకుండా డ్యూ ప్రాసెస్ లేకుండా మేము కూల్చమని నువ్వే నీ గవర్నమెంట్ ఒప్పుకుంది. నువ్వు చేస్తున్న తప్పులు, కేసీఆర్ గారు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నప్పుడు నువ్వు తిట్టుపోసావే నీ కాంగ్రెస్ నేతలందరూ. మరి అదే విధంగా నువ్వు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం 10th షెడ్యూల్ కు వ్యతిరేకం కాదా? బుద్ధున్న జడ్జిలు ఎవరు బుద్ధి మాలిన పని చేయరు. 99% ఆనరబుల్ జస్టిస్ ఆర్ రూలింగ్ అకార్డింగ్ టు ద లా. But there are dictators and warlords acting like lords, going against the constitution. 18. There are 18 political parties who are ready to support me now. 12 openly attended in the last 10 days while I was in Delhi, August 8th, and now even to impeach any judge who will go against the constitution. I will not. The law will not. The constitution will not. No one is above the law. అవకాశం ఇస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాను. చట్టం మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు మీరు పనులు చేస్తే ఎస్పీ వినండి, మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా. ఎంతమంది ఎస్పీలు కలెక్టర్లు జైలుకి వెళ్ళలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో వెళ్ళలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని విషయాలకి ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్లు జైలుకు వెళ్ళరా? పాలన ఎప్పుడు ఉండదు. కనుక ఒక వీడియో పంపించాను తమ్ముడు రేవంత్ రెడ్డి, ఇప్పుడే నీకు కాల్ చేశాను, నువ్వు ఫోన్ ఎత్తలా. నీకు జైపాల్ రెడ్డికి పరుషోత్తంకి అందరికి వీడియో పంపించిన కామెంట్స్ చదువు, 2000 కామెంట్స్. నేను దీనిని ఖండించిన 22 గంటల్లో ఆ ఒక్క వీడియోలో 11 లక్షల మంది చూశారు. దాదాపు 3 కోట్ల మంది 15 కోట్ల తెలుగు ప్రజల్లో చూశారు. నువ్వు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం, ఫండమెంటల్ రైట్స్ వైలేషన్, హ్యూమన్ రైట్స్ వైలేషన్. బెయిల్ ఇవ్వకపోతే కోర్టులో ఆనరబుల్ జడ్జి ముందు నేను నిన్న మాట్లాడా. అల్లు అర్జున్ వింటుండగా ఇంటరప్ట్ చేశా. యువర్ ఆనర్ పర్మిట్ మీ టు స్పీక్ అని. ఎందుకు వెళ్ళాను? నువ్వు రైతులకు బేడీ వేసినప్పుడు కేసీఆర్ గుర్తు రావట్లేదా? కేసీఆర్ని తిట్టవే, రైతు బంధు చేస్తానన్నావే, 6 వాగ్దానాలు నెరవేరుస్తానన్నావే. ఇవన్నీ నెరవేర్చాలంటే డబ్బు అవసరం. నువ్వు జనవరి 30ని హైదరాబాద్ చారిటీ సిటీస్ లేదా హైదరాబాద్ సమిట్ కు నువ్వు మద్దతు ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలోనే ఉండవని నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎవరైతే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ లేకుండా చేస్తారు.